లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ అనేది ఉంటది మామ. అది కొనాలని అందరికీ ఉంటది. కాకపోతే గనక ఇంట్లో పరిస్థితులు లేకుంటే గనక మన పరిస్థితిలో మనకు కొంచెం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. కానీ ఒకానొక రోజు ఖచ్చితంగా అది కొనాలని చెప్పేసి గట్టిగా మైండ్‌లో ఫిక్స్ అయితాం. అలా నేను ఫిక్స్ అయినా. ఎన్ఎస్ 200 కొందామని చెప్పేసి ఎప్పటినుంచో ఆశ ఉండింది. కానీ బీటెక్ కాలేజ్‌లో కొందామని పోతే గనక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలే. ఇంక మనం గూడా వాళ్ళని ప్రెషర్ ఎక్కువ చేయలేం గదా! మనము వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకునేంత వరకు తెచ్చుకోకూడదు ఏది. వాళ్ళు హ్యాపీగా తీపిస్తే గనక అది 10 రోజులు ఉంటది. అదే వాళ్ళు బాధపడతా మనం కొంచెం తీసుకుంటే గనక అది మనకు హ్యాపీనెస్ ఇవ్వదు. వాళ్ళకు హ్యాపీనెస్ ఇవ్వదు. ఇంక అందుకోసం చెప్పేసి ఇంక నేను సర్లే ఇంగ ఉన్నీలే అని చెప్పేసి ఈ పల్సరే తీసేసుకున్నా. కానీ లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి ఎన్ఎస్ 200 బైక్ కొందామని చెప్పేసి నాది ఎప్పటినుంచో ఒక కల అది. ఇంతవరకు మీరు నమ్ముతారో నమ్మరో ఆ బైక్ తోలాలని చెప్పేసి నేను ఇంతవరకు ఏ ఎన్ఎస్ బైక్ ఎక్కలేదు ఇంతవరకు. ఎక్కడం కాదు కదా! కనీసం దాని బీగాలు కూడా ముట్టుకోలేదు తెలుసా? సొంతంగా నేనంతట నేనే బైక్ కొనుక్కోవాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయి ఉన్నా మైండ్‌లో. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏదో నా దగ్గర ఉన్నంతలో నేను సేవింగ్స్ చేస్తున్నా ప్రెజెంట్ అయితే గనక. మేబీ చూద్దాం. ఫ్యూచర్‌లో ఏమన్నా కొనే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. ఇంకా కాలం ఎట్లా తీసుకుపోతదో తెలీదు. నేనైతే గట్టిగా అనుకుంటున్నా కొందామని.